నమస్తే, వెల్కమ్ టు K6. ఏదైతే గ్రామాల్లో కొనసాగుతున్న పంచాయతీ పోరులో భాగంగా కూడా K6 ఛానల్లో కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్థానికంగా మనం ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామానికి ఈ గ్రామంలో జరుగుతున్న గ్రామ పోరు కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఎంతమంది సర్పంచులు బరిలో ఉన్నారు, అలాగే వార్డు మెంబర్లతో పోటీ ఎలా కొనసాగుతోంది, పంచాయతీకి ఏదైతే సర్పంచ్ పదవికి ఎంతమంది ఎవరైతే అధికారము చేపట్టబోతా ఉన్నారో తెలుసుకోవడానికి స్థానికంగా ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళి పంచాయతీ అభ్యర్థుల ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తున్నారనేది గ్రామంలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా కూడా గ్రామ పోరు కార్యక్రమంలో భాగంగా మనం గోవింద్పేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కూడా అభ్యర్థులు ఎలా ప్రచారాన్ని ముందుకున్నారు ఈ స్థానికంగా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. గ్రామానికి సంబంధించిన మనము ఈ ప్రముఖ ఊరుకు గ్రామ ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. గ్రామం లోపలికి వెళ్ళి ఇప్పుడు విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఒక దిక్కు ఈ గ్రామానికి మొత్తం ఏదైతే గ్రామంలో 2400 పైచీలకు ఓటర్లు ఉన్న కారణంగా కూడా గత దుబాయ్కి ఇతర గల్లంతైన ఓట్ల విషయానికి తీసేస్తే కేవలం 2200 ఓటర్లు ఉన్న ఈ యొక్క గోవింద్పేట గ్రామాన్ని ఈ ముఖ చిత్రము మనకు ఇప్పుడు మనం విజువల్స్లో చూడడం జరుగుతూ ఉంది. ఈ 2200 ఓటర్లు ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూడా వీళ్ళు పోలింగ్ సెంటర్ల వద్దకు వెళ్ళి ఓటర్లు వేసే కార్యక్రమం కూడా ఈ నెల 21న జరగబోతూ ఉంది. అందులో భాగంగానే కూడా స్థానికంగా ఇప్పుడు మన గోవింద్పేట గ్రామానికి ముఖ చిత్రం కూడా ప్రధానంగా ఇప్పుడు చూస్తాం. బరిలో ఉన్న అభ్యర్థులను ఎంతమంది ఉన్నారు, స్థానికంగా కూడా ప్రచారం ఎలా సాగుతుంది, అదేవిధంగా కూడా ఈ నెల 21న నిర్వహించే దానికి ఎన్నికల్లో కూడా ఎంతమంది ప్రచారంలో ఏదైతే ఎన్నికల సర్పంచ్ పోర్లో ఉన్నారనేది గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా కూడా మనం గోవింద్పేట గ్రామంలోని హనుమాన్ ఆశ్రమం స్థానంలో రావడం జరిగింది. ఇందులో భాగంగా కూడా ఇక్కడ ఈ ఆలయం గతంలో గత కొన్ని సంవత్సరాల క్రితం చాలా మరుగున పడిపోయిన నేపథ్యంలో కూడా గ్రామస్తుల సౌజన్యంతో ఈ యొక్క ఆలయం అభివృద్ధి చేయడం జరిగింది. 2007 సంవత్సరం నుంచి 2010 వరకు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. స్థానికంగా గతంలో ఆలయాన్ని పురాతన ఆలయంగా ఉండేది. దీన్ని ఏదైతే గ్రామస్తుల సౌజన్యంతో మన స్థానికంగా పలువురు ప్రజాప్రతినిధులు సైతం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆలయాన్ని అభివృద్ధికి అనంతరం 2007 అనంతరం ఆలయం ఇది ఎక్కడైతే మార్బల్స్ నూతన మందిర నిర్మాణం చుట్టూ ఇటు చెరువు పక్కన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి దీనికి నూతన విగ్రహం ప్రతిష్టాపన చేసి పెద్ద ఎత్తున కూడా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆశ్రమ హనుమాన్ మందిరంగా పిలువబడే ఈ ప్రస్థానం గత 7 సంవత్సరాల నుంచి చాలా పసందైన రూపంగా తయారు చేయడం జరిగింది. అలాగే చిన్న ఇక్కడ భక్తులకు సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఇటు ఏదైతే సీసీ రోడ్లు వేసి ప్రత్యేక గదుల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణము నెలకొనడం జరిగింది. ఇక్కడ పలువురు ఏదైతే ఈ ఆశ్రమం నిర్వాహకులు కూడా ఇక్కడే ఉండడానికి ధర్మశాలలు కూడా సైతం ఏర్పాటు చేసి అందరికీ
ఏదైనా ప్రత్యేక పూజలు కానీ ఏదైతే వేసవి కాలంలో కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమాన్ మందిరం ఏదైతే హనుమాన్ మందిరం జన్మదినం సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యం మరియు గ్రామాభివృద్ధి కమిటీ సౌజన్యంతో కూడా నిత్యం ఈ ఆలయం అభివృద్ధి జరుగుతుందని ఈ గ్రామంలో చెప్పుకోవచ్చు. స్థానికంగా కూడా ఆర్మూర్ మండలంలో ప్రత్యేక పంటలపై దృష్టి సారించే నేపథ్యంలో కూడా ఇక్కడ ఆర్మూర్ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున కూడా ఎర్రజొన్నని సాగు చేయడానికి మొగ్గు చూపుతారు. ఎర్రజొన్నలకు మంచి ధర 2,000 పైచిలకు 3,000 రూపాయల వరకు పర్ క్వింటాల్కు ఉండడంతో కూడా ఆర్మూర్ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఎర్రజొన్న సాగు చేయడం జరుగుతుంది. అలాగే గోవిందపేట గ్రామంలో కూడా రైతులు ప్రత్యేకంగా కూడా ఎర్రజొన్న సాగు చేయడానికే ప్రత్యేక ఆసక్తి చూపడం జరుగుతోంది. మార్కెట్లో ఇది ప్రత్యేకంగా మార్కెట్ ద్వారా కూడా ఈ ఎర్రజొన్నలు కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రైతులు ఈ పంటకు గతంలో కూడా ఎర్రజొన్న విషయంలో కూడా ఆర్మూరు ప్రాంతంలో పలు ఆందోళన చేపట్టినప్పటికీ గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎర్రజొన్నలపై ఏదైతే రేటు పెంచడంతో కూడా ఈ ప్రాంత రైతులు పెట్టిన పంటకి సరైన ధర వస్తుందని హర్షం వ్యక్తం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధాన పంటలైనటువంటి ఇటు ఎర్రజొన్న మరియు వరి పంటలు కూడా ఈ యొక్క ప్రాంతంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఏదైతే ఉందో ఇటు పసుపు కూడా ప్రత్యేకంగా సాగు చేస్తూ ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ పంటలపై ప్రత్యేక సొమ్ము చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. గ్రామాల్లో కొనసాగుతున్నట్టే పంచాయతీ పోరు ఎన్నికల్లో భాగంగా కూడా ఏదైతే అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరైతే గ్రామం మెజారిటీ మాది ఉందని విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా మన గోవిందపేట గ్రామంలో కూడా పంచాయతీ పోరులో భాగంగా స్థానిక అభ్యర్థుల ప్రచారం ఎలా ఉంది, వాళ్ళు గెలిచిన అనంతరం గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు అని తెలియజేయడానికి స్థానికంగా సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు. గ్రామాన్ని అన్ని విధాల ముందుకు నడిపించడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలతో ముందుకు సాగుతూ ఉన్నారు అన్న విషయాలు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, అంటే మీకు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు? గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అప్పాల మమత గణేష్ చెప్పండి. నేను
చెప్పండి. విద్యావంతురాలైన నేను అన్ని విధాలుగా అర్హురాలై భావించి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఉంగరం గుర్తుకి ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి టీఆర్ఎస్ అభ్యర్థిగా గోవింద్పేట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సర్పంచ్గా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎల్లవేళలా గ్రామ సమస్యలకై పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు, అర్హులైన వారందరికీ పింఛన్లు వచ్చే విధంగా సహకరిస్తానని హామీ ఇస్తున్నాను. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణంలో ముందుండి పనిచేస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నీటి ఎద్దడిని, మురికి కాలువల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణము, ఇంకా ఏవైనా స్త్రీల చెప్పుకొని విధంగా ఉంటే నేను గ్రామంలోనే ఉంటాను కాబట్టి ఎవరైనా వచ్చి చెప్పిన సమస్యను పరిష్కరిస్తాను. మీ ముందుకు వచ్చి మీ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తాము. మీరు మా వద్దకు రావాల్సిన అవసరం లేదు. అప్పాల మమత గణేష్గా సర్పంచ్గా నిలబడ్డాను. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఓవైపు సర్పంచ్ పోరు, మరోవైపు వార్డు మెంబర్ల ప్రచారం శరవేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో కూడా స్థానికంగా కూడా అటు ఒక సర్పంచ్ తన భార్యను నిలబెట్టి తన ఒక వార్డు మెంబర్ సైతం కూడా గ్రామంలో ఇరు వర్గాలకు గెలిచే విధంగా తాము ముందుకెళ్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా తాము గ్రామానికి అటు జీవన్ రెడ్డి సపోర్టు ఉండడంతో పాటు గ్రామానికి అభివృద్ధికి తాము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి అని వాళ్ళు తెలుపుతా ఉన్నారు. అలాగే గ్రామానికి ఏదైనా నిధులు సమకూర్చే విషయంలో, అలాగే అభివృద్ధి విషయంలో తాము ఎలాంటి పథకాలతో ముందుకెళ్ళబోతా ఉన్నారు, అభివృద్ధికి తాను యువకుల మద్దతు ఎలా ఉండబోతోంది అని స్థానిక వార్డు మెంబర్గా నామినేషన్ చేసిన అభ్యర్థి కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతా ఉన్నారు? ముందుగా గోవింద్పేట గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. అయితే మేము టీఆర్ఎస్ అభ్యర్థి తరపు నుండి మా సతీమణి అయినటువంటి అప్పాల మమత గారిని గోవింద్పేట సర్పంచ్గా బరిలోకి దింపాను. అదేవిధంగా నేను 7వ వార్డు నంబర్గా నామినేషన్ వేశాము. ముఖ్యంగా మేము టీఆర్ఎస్ కార్యకర్తలను చెప్పుకోవడానికి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మమ్మల్ని ఈ గోవింద్పేట సర్పంచ్గా మా అభ్యర్థిని ఖరారు చేసినందుకు వారికి ముందుగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఆ నీటి ఎద్దడిని మేము ఖచ్చితంగా గెలవగానే దాని పరిష్కారానికి కృషి చేస్తానని, అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ ఇంద్రమ్మ కాలనీ, అదే మైపాల్ కాలనీ లోపల మురికి వాళ్ళ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం మన ఎమ్మెల్యే సహకారంతో ఖచ్చితంగా ఎన్ని విడుదల వారీగా ఎన్ని నిధులు తీసుకురావాలో తీసుకొచ్చి డెవలప్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గోవింద్పేటలో ప్రధాన సమస్య ఏంటంటే దోమలు, ఈగలు. వీటి నివారణకు ప్రతి 3 నెలలకు ఒకసారి పిచికారి చేయడం. అదేవిధంగా మనకు పారిశ్రామిక కార్మికులు తక్కువ ఉన్నారు. జనాభా పెరుగుతున్న దృష్ట్యా వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మేము వారిని పెంచి మరి ఇంకా కొద్దిగా జీతాలు వాళ్ళకి పెంచి వాళ్ళ ప్రోత్సాహం ఇచ్చి నెలకు ఒకసారి ప్రతి మురికి కాలువ క్లీన్ చేయడం. అదేవిధంగా మినీ ట్యాంకులు, పైపు, మన మోటార్ ఇంతకుముందు జీపీ పట్టించుకునేది కాదు. ఇప్పుడు మన సర్పంచ్ గెలవగానే మినీ ట్యాంకులు, క్లీనింగ్ ప్లేస్, వాటర్ మోటార్లు మన జీపీ ద్వారానే చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కుక్కల బేడసుగా బాగానే ఉంది. ఊరు కుక్కలు, వాటి నివారణగా చేపడతాను. ముఖ్యంగా నాకు యువకుల ద్వారా వచ్చిన అభ్యర్థన ఏంటంటే లైబ్రరీ ఏర్పాటు చేయడం అని వినతి వచ్చింది. ఖచ్చితంగా నేను ఎక్కిన ఒక 3-4 నెలల లోపల నేను లైబ్రరీని ఏర్పాటు చేస్తాను అని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను యువకులలో తిరగడం, కలిసిమెలిసి ఉండడం ద్వారా వాళ్ళు స్నేహపూర్వకంగా వాళ్ళందరూ అన్న నియంబడినే ఉంటాం, మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తామని నా యొక్క ఎంబడ ఉండి నన్ను ప్రచారంలో ముందడ ఉంచుతున్నారు. దయచేసి గ్రామ ప్రజలకు విన్నవించేది ఏమనగా, మేము అభ్యర్థికి నిలబడేందుకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలనని, మీ యొక్క ప్రతి సమస్యను నా వద్దకు వచ్చే అవసరం లేదు, నేనే మీ వద్దకు సమస్య ఉన్నదనగానే మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నిలబడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నాను. మొన్ననే కేసీఆర్ గారు కానీ జీవన్ రెడ్డి అన్న గారు కానీ భారీ మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. అయితే కేసీఆర్ గారు ఏమన్నారంటే 51 నిండిన ప్రతి ఒక వృద్ధురాలకు కానీ వృద్ధులకు కానీ
పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని మొన్ననే ప్రకటన చేశారు. ఏప్రిల్ నుంచి చాలా అవుతాయి. నేను ఇంటింటికి తిరిగి ఎవరైతే 57 నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నిరుపేదలు చాలా ఉన్నారు, ఇల్లు లేని వారు చాలా ఉన్నారు, ఒకటే ఇంట్లో చాలా ఇరుకుగా ఉన్నవారు నేను ఇప్పుడు తిరిగి సమస్యలు బాగా చెప్పినారు నాకు. అటువంటి వారికి ప్రతి ఒక్కరికి నా ఎమ్మెల్యే సహకారంతో 5 లక్షల రూపాయలు ఇప్పించి ప్రతి ఒక్కరికి పేదవారికి ఇల్లు నిర్మాణం చేయడం, అదేవిధంగా ఇల్లు లేని వారికి నా నెక్స్ట్ దఫా లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం నా వంతు ద్వారా ఎమ్మెల్యేని పట్టుకొని ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో శాంక్షన్ తీసుకురావడానికి కృషి చేస్తాను. దయచేసి మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుకు ఓటేయగలరని ప్రార్థన చేస్తున్నాను. అయితే గుత్పా ద్వారా మాకు వాటర్ వస్తున్నాయి. అయితే ప్రధాన చెరువులోకి వెళ్ళే తూము చాలా ఇరుకుగా ఉంది. అది జీవనన్న గారు ఆల్రెడీ ఏఈ గారికి డిఆర్కి మాట్లాడినారు. అది కొంచెం పెండింగ్లో ఉంది. ఖచ్చితంగా మనం ఎక్కిన తొందరలోనే మన ఎంపీటీసీ ప్రభాస్తో పట్టుకొని ఆ తూముని వెడల్పు చేసి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో చెరువుకు నీళ్ళు వెళ్ళే విధంగా నేను కృషి చేస్తాను అని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మా సతీమణి సర్పంచ్గా కాకుండా నేను సుఖ 7వ వార్డు లోపల నేను పోటీ చేస్తున్నాను. ఆ 7వ వార్డులో నాకు జగ్గు గుర్తు వచ్చింది. దానికి మా వార్డులో ఉన్న వారందరూ నాకు జగ్గు గుర్తుకు ఓటేసి నన్ను, అదేవిధంగా ఉంగరం గుర్తుకు ఓటేసి మా సతీమణిని భారీ మెజార్టీతో గెలిపించాలని నా గోవిందపేట గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు మాకు తెలంగాణ కేసీఆర్ గారి ఆశీస్సులు, జీవనన్న దీవెనలు, మరి మా యువనాయకుడు కుల మతాలకు అతీతంగా మా గ్రామ అభివృద్ధికై యువనాయకుడు ముందుకొస్తున్నాడు. శ్రీ అప్పాల మమతా గణేష్ గారు. వారిని మన గ్రామ ప్రజలందరూ బలపరచగలరు. వారి యొక్క అమూల్యమైన వారు ఉంగరం గుర్తుకు పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైనటువంటి ఓటు ఉంగరం గుర్తుకు వేసి వారిని దీవించగలరని కోరుతున్నాను. మరియు గతంలో నేను కూడా ఈ విడిసి నెంబర్గా నేను పనిచేసినాను. ఆ టైంలో కూడా నేను గ్రామ సేవకై ముందుకొచ్చినాను. ఈ పనులు అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మరియు డ్రైనేజే కానీ సీసీ రోడ్లే కానీ మా అప్పాల గణేష్ ద్వారా ముందుకు నడుస్తాయని, ఆయన చేయగలుగుతాడని నేను నమ్ముతున్నాను. నాతోని మా యువకులందరం మేము నడుస్తున్నాము. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు గణేష్ గారికి వేయగలరని కోరుచున్నాము. నా పేరు అంతిరెడ్డి గంగాధర్. గోవిందపేట గ్రామంలో 8వ వార్డు నుండి పోటీలో నిలబడ్డాను. టీఆర్ఎస్ పార్టీ తరపున అప్పాల మమతా గణేష్ టీఆర్ఎస్ అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థి తరపున 8వ వార్డులో నేను నిలబడ్డాను. నా గుర్తు జగ్గు గుర్తు. నాకు ప్రజలందరూ, నా 8వ వార్డులో ఉన్నటువంటి ఓటర్లందరూ సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుతున్నాను. ఈ టీఆర్ఎస్ పార్టీ నుండి మనకు ఎంత వీలైతే అంత సహకారం జీవనన్న గారి ద్వారా మనకు ఉంది. మన జీవనన్న గారు మన టీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పాల మమతా గణేష్ని బలపరిచారు. కాబట్టి అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి మమతాని గెలిపించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. Thank you.
స్థానికంగా కూడా మనం గోవిందపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు ఇక్కడ పురాతనకు చెందిన గతం కొన్ని 300 నుంచి 400 సంవత్సరాల క్రితం నిర్మించిన బుర్జు కూడా ఉండడం జరిగింది. ఈ బుర్జులో ఈ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళడానికి అంతర్మార్గం ద్వారా అంటే భూమి నుంచి తొలగించుకుంటూ ఏదైతే సొరంగ మార్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ బుర్జుని ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు పలగొట్టడం కూడా జరగలేదు. ఇది చాలా పురాతన కాలంలో పూర్తి రాతి కట్టడంతో నిర్మించిన బుర్జు కారణంగా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఈ బుర్జు ఉండడం జరిగింది. అలాగే స్థానికంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నాటి కాలంలో నిర్మించిన గోడలు కూడా పెద్ద ఎత్తున చాలా దృఢంగా ఉండడం కూడా జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కూడా ఇది కొన్ని వందల సంవత్సరాలు గడిచిన ఈ బుర్జుకి ఎలాంటి చాలా గట్టిగా ఉండడం జరిగింది. ఈ నాటి నుంచి నేటి వరకు ఈ బుర్జుకి మంచి ప్రాముఖ్యత ఉందని గ్రామస్తులు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. స్థానికంగా గోవిందపేట గ్రామంలో కొనసాగుతున్నటువంటి పంచాయతీ పోరు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ఈ గ్రామంలో ఇప్పటివరకు పంచాయతీల అభ్యర్థుల ఏదైతే పోరు కొనసాగిందో అలా ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో చూడడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ గ్రామ జనాభా ఎంత ఉంది, అలాగే ఓటర్లు మొత్తము 2600 పైచిలుకున్న ఓటర్లకు ఈ పంచాయతీలో 3 అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. అలాగే పంచాయతీ మరో ఈ నెల 21వ తారీఖున నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో అందరూ పోరులో ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతంగా స్థానికంగా మన గ్రామంలో విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా పెద్ద గ్రామము. అలాగే ఈ యొక్క గ్రామానికి ఒక ప్రాథమిక సహకార సంఘం అంటే ఇటు మామిడిపల్లి గ్రామానికి మా గోవిందపేట గ్రామానికి కలిపి ఈ యొక్క ప్రాథమిక సహకారం ఉండడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ కూడా నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో మొత్తము 5,000 చిలుకు పై చిలుకు ఓటర్లు ఉన్న ఈ గ్రామానికి పంచాయతీ పోరు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో కూడా శరవేగంగా అధికార యంత్రాంగం కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో సర్వమతాలు ఉన్నటువంటి గ్రామంలో అభ్యర్థులు స్థానికంగా గ్రామానికి సంబంధించిన అభ్యర్థులు కూడా తమను గెలిపించాలని చెప్పేసి అని ప్రచారంతో ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది.